పాపం పిచ్చి పిల్ల. ఇప్పుడు ఆ కుటుంబం ఎలా తలెత్తుకుని తిరుగుతుందో ఏంటో తలుచుకుంటేనే బాధగా ఉందండి. నువ్వేం బాధపడకు. శ్రీలక్ష్మి సంగతి నేను చూసుకుంటాను. అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి. వస్తున్నాను పెద్దయ్యా. పెద్దయ్యా, సూపర్ మమ్మీ. అత్తయ్య గారు నానమ్మ సూపర్. గెటప్ అదిరిపోయింది. నీ పెళ్ళి ఆగిపోయిందంట కదమ్మా. నువ్వు తలదించుకుంటావెందుకమ్మా? నీలాంటి బంగారు తల్లిని కాదనుకున్నవాడు కదా తలదించుకోవాలి. నువ్వు తలెత్తుకునే ఉండాలమ్మా. ఈ పెళ్లి ఆళ్ళొద్దనుకుంటే ఆగలేదు పెద్దయ్య గారు. నా వల్లే ఆగిపోయింది. ఆ పెళ్లి కొడుకు మా నాన్నని కొట్టాడు, నాను ఆణ్ణి కొట్టాను. కేవలం కూర గురించి కేకలేటి. నానట్టుకొత్తాను, నాన్న తీసుకొచ్చిస్తాను. మీరు పదండి బాబు. అంటే నా నడుకు తినే వాళ్ళ కనిపిస్తానా? మీ గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. అందుకే వాణ్ణి తుక్కు రేగ్గొట్టాను. నన్ను కొడతావు నువ్వు, నన్ను కొడతావు. పెద్ద ఆయన మీదే చెయ్యెత్తుతావరా నిన్ను? పెళ్లి క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోయారు. రే పుల్రాజు, నీ మీదే చేసేసుకుని ఈ అమ్మాయి మనకు వద్దురా. వాళ్ళలా వెళ్ళిపోయి చాలా మంచి పని చేశారు శ్రీలక్ష్మి. ఆ తాగుబోతుని చూసినప్పుడే అనుకున్నాను, ఈ పెళ్లి ఆగిపోతే బావుండు అని. నేను అనుకున్నట్టే జరిగింది. ఏంటండి మీరనేది? శ్రీలక్ష్మి పెళ్ళి ఆగిపోవాలని మీరు అనుకున్నారా? నేను అనుకున్నాను ఇందిరా. లేకపోతే ఈ కోహినూరు వజ్రానికి ఆ కొండ మీద కోతినిచ్చి కట్టబెడుతుంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు చెప్పు? ఇవన్నీ పెద్దయ్య గారి మాటలా, లేదంటే మీ మనసులో ఉన్న మాటలా మధుబాబు? అయితే మీరు కోరుకున్నట్టే నా పెళ్ళి, అదే శ్రీలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది అంటారు. ముమ్మాటికి అదే అంటాను. మరిప్పుడు అందరిలో నవ్వుల పాలయ్యేదెవరండి? శ్రీలక్ష్మియే కదా. ఏం కాదు, శ్రీలక్ష్మి పెళ్ళి ఆగిపోవాలని కోరుకున్నవాణ్ణి శ్రీలక్ష్మికి ఎలా న్యాయం చేయాలో ఆలోచించనా చెప్పు? ఓహో, ఆ ఆలోచన కూడా మీ దగ్గర సిద్ధంగా ఉందా? ఉందిందిరా. ఏంటో ఆ ఆలోచన? నీకు కష్టం వస్తే చూసి చూడనట్టు నా దారిన నేను వెళ్ళలేను కదా మధుసూదన్. మధుసూదన్, హాయ్ హాయ్ గాయ్స్. నాన్నగారు హాయ్ హాయ్ హాయ్. చెప్పండి తాతయ్య. నేను కాదు చెప్పాల్సిందే, నువ్వు. అయితే అడుక్కోండి. అదే అడగండి అడగండి. నా మీద నీకున్న అభిప్రాయం ఏంటి మధుసూదన్? మీకేంటి తాతయ్య, మీరు సూపర్, మీరు గ్రేట్. సూపర్ గ్రేట్ ఇవి కాదు మధుసూదన్. నీ విషయంలో నేను ఎలా ఆలోచిస్తానో అది చెప్పు. ఇంటికి పెద్దవారు మా గురించి అన్నీ చాలా గొప్పగానే ఆలోచిస్తారు తాతయ్య. తాతయ్య, నేను తీసుకునే నిర్ణయాలు
చాలా కఠినంగా ఉంటాయి కదా. కఠినంగా ఉన్నా కరెక్ట్గానే ఉంటాయి కదా తాతయ్య. ఏమండి, మావయ్య గారు మధుసూదన్ లాగే యాక్ట్ చేస్తున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మేం ముందు బాధపడినా ఆ తర్వాత బాగుపడతాం కదా తాతయ్య. అయితే ఇప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. మ్మ్. ఆ నిర్ణయం వల్ల నువ్వు బాగుపడతావన్న నమ్మకం నాలో ఉంది. అయితే మీ నిర్ణయం ఏంటో చెప్పండి తాతయ్య. మళ్ళీ నువ్వు కాదంటే నా గుండె తట్టుకోలేదేమో మధుసూదన్. ముందు మీరు చెప్పండి తాతయ్య. నువ్వు శ్రీలక్ష్మి మెడలో తాళి కట్టాలి మధుసూదన్, తాళి కట్టాలి మధుసూదన్. వాట్? నువ్వెళ్ళి పీటల మీద కూర్చో. పీటల మీద? ఎందుకు తాతయ్య? నీకు శ్రీలక్ష్మికి పెళ్లి చేయబోతున్నాను. నేను ఈ పల్లెటూరి బయటి మెళ్ళలో తాళి కట్టాలా? అవును. నో వే తాతయ్య. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికే కాదు, కనీసం నాతో పెళ్లి గురించి డిస్కస్ చేయడానికి కూడా నీకు అర్హత లేదు. తాతయ్య, ప్రపంచంలో ఇంకెవరినైనా తీసుకురండి, కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తాను. దీని మెళ్ళో మాత్రం తాళి కట్టలేం తాతయ్య. సిటీలో పుట్టి పెరిగిన ఏ అమ్మాయిని చూపించి తాళి కట్టమన్నా క్షణం ఆలోచించకుండా తాళి కడతానేమో కానీ ఈ పల్లెటూరు అమ్మాయిని మాత్రం నేను చేసుకోలేను. పెద్దయ్య, నాను ఇతని చేతులతో తాళి కట్టించుకోలేను. కావాలంటే ఏ గాడిదనో గొర్రెనో తీసుకొచ్చి పెళ్లి చేయండి, చేసుకుంటాను. కావాలంటే ఈ ఊర్లో మీరు ఎవరినైనా చూపండి, తల్లోంచి తాళి కట్టించుకుంటాను. అంతేకాని మధుబాబునైతే నాను చేసుకోను. ఈ మెంటలోని మాత్రం నాను సచ్చినా చేసుకోను. నన్ను మెంటలోడంటావా? అంతకంటే ముందు గాడిద కన్నా గొర్రె కన్నా తక్కువగా పోల్చాను. అంటే నీకంటే గాడిదే మేలని ఒప్పుకుంటున్నావా? నువ్వే గాడిదవి. నువ్వు ఆంబోతివి. నువ్వు డైనోసర్వి. నువ్వు కేటుగాడివి. నువ్వు ఆపండి మీ తిట్ల పురాణం. మధుసూదన్, శ్రీలక్ష్మి పైకలా కనిపిస్తుంది కానీ చాలా మంచి అమ్మాయి. నీ మనస్తత్వం గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నిన్ను శ్రీలక్ష్మి తప్ప ఎవ్వరూ భరించలేరు.